ఆ రోజు పాలు విరిగినాయి అనుకోండి పడేయకుండా ఇలా స్వీట్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈవినింగ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమకండి. ఇంకా ఈ రోజు పాలైతే విరిగినాయండి. మార్నింగ్ తోడేద్దాము అని అనుకుంటే నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి పాలు, అందుకని అలా అయినాయి అనుకుంటా. ఇంకా వాటిని పడేయడం అయితే ఇష్టం లేదు, ఎందుకంటే ఫ్రెష్వే కాబట్టి. ఇలాగ విరిగిన పాలతో మనం చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి పన్నీర్గా అయినా చేసుకోవచ్చు, ఒకటి స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఒకటి రసగుల్లా, ఇంకా మన ఇష్టం అనమాట. కోవాలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పన్నీర్ చేయడానికి ఎక్కువ అయితే ఏమీ లేదు, కొంచెం ఉంది కాబట్టి స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. కోవాలాగా, దాన్ని కలాకండ అని కూడా అంటారు. కొంచెం సేపు కాసిన తర్వాత విరుగుతాయి కదండి పూసలాగా, అలాంటప్పుడు కొంచెం బెల్లం అయితే వేయాలి. నేనైతే బెల్లం యాడ్ చేశాను. చాలామంది షుగర్ అయినా యాడ్ చేసుకుంటారు. షుగర్ యాడ్ చేస్తే మనకి కోవాలాగా అయితే కనిపిస్తుంది. కలర్ అయితే అసలు చేంజ్ కాదు, మనం దగ్గరుండి ప్రిపేర్ చేసుకుంటే. అంటే అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి అనమాట. ఇంకా బెల్లం యాడ్ చేశాను కాబట్టి అది కలాకండలాగా వస్తుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇలాగైతే ప్రిపేర్ చేశాను. నీరు అంతా వినుగుతాయి చూసారా, అలాంటి టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో నీరు లేకపోతే త్వరగా అడుగంటుతుందండి. కొంచెం నీరు ఇనికేసింది అని అనుకున్నప్పుడు లేట్ చేయకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. మేము ఫస్ట్ టైం వేసామండి మైసూర్ బోండా అయితే అస్సలు సరిగ్గా అయితే రాలేదు. అంటే వాటి షేప్స్ క్లియర్గా రాలేదు, రౌండ్గా అయితే రాలేదు. వాటిని నానబెట్టలేదు అనమాట ఎక్కువసేపు. నైట్ నానబెడితే చాలా బాగా వస్తాయంట. మేమేమో ఈరోజు పెరుగు చాలా ఉంది కదా అని చెప్పేసి ఇంకప్పటికప్పుడే నానబెట్టేసాము, ఒక 1 అవర్ మాత్రమే. అందుకని చెప్పి సరిగ్గా అయితే రాలేదనుకుంటున్నా, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా పెద్దోడి కోసం ఇలాగ ఎగ్ అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా వాడి కోసం మళ్ళీ ఇవి కూడా చేశాను కదా, తింటావా నాన్న అని అంటే నాకు వద్దు అని చెప్పి అన్నాడు. ఇలాగ ముక్కలు చేసి పెడితే చల్లారుతాయి అని చెప్పి పెట్టినా కానీ వాడు అస్సలు తినలేదు. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా వర్షాలు పడటం అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా అందుకని చెప్పి మొక్కలు అయితే పెడుతున్నాము. ఇదంతా ఖాళీ ప్లేసే అనమాట. ఇంక ఇక్కడైతే ఏమి యూజ్ చేయము, అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసేసారు అమ్మ. ఇంకా మొక్కలన్నీ పెడదాము అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈసారి అయితే వంగ మొక్కలు కానీ కూరగాయ మొక్కలు అయితే ఏం పెట్టట్లేదండి. ఓన్లీ ఆకుకూర మొక్కలు అలాగే కనకాంబరాల మొక్కలే పెడుతున్నాము. ఎందుకు అని అంటే పెట్టినా వేస్ట్ అయిపోతుంది. మాకు కోతులు అయితే చాలా ఉన్నాయండి, అందుకని చెప్పేసి పెట్టడం లేదు. పోయినసారి వంకాయ మొక్కలు పెడితే వాటి మధ్యలో కలుపు ఎంత క్లీన్ చేసి మళ్ళీ వాటికి వాటర్ పోసి వాటి టైం తీసుకున్నా కానీ మేము కోసుకునే టయానికి కోతులు వచ్చి కింద నుంచి అయితే తినేసేసాయి. పైడొప్ప అలానే ఉంచుతాయండి వంకాయలు, కింద నుంచి తినేస్తాయి అన్నమాట. ఇంక ఇదంతా ఎందుకులే మళ్ళీ పెట్టి ఇంత రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంక ఇలా కనకాంబరాల మొక్కలు అయితే పెడుతున్నాము. ఇంక ఇలాగనుకోండి పూలు అనుకోండి ఎవరికైనా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ప్లేస్లో అయితే గోరింటాకు మొక్కలు 2 ఉన్నాయండి, చాలా పెద్దవి అనమాట. ఇంకా అవి కూడా కట్ చేసేసారు, ఓన్లీ ఒకటే ఉంచారు. మా ఇంటి దగ్గర ముందు పెడుతుంటే నీడొచ్చేస్తుందండి, అస్సలు పూలు అయితే పూయటం లేదు. ఇంక ఇలాగ అనుకోండి కొంచెం బాగా సన్లైట్ అయితే తగులుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇట్లాగా వరుసగా అయితే పెడుతున్నాము. ఇంక ఇక్కడ మక్క అయితే కరివేపాకు అయితే కోసుకుంటున్నారండి. ఇదైతే చాలా స్మెల్ అయితే వస్తుంది, కొంచెం ఇగురు కొంచెం గిల్లినా కానీ అసలు ఎంత దూరం స్మెల్ అయితే వస్తుందో. అందరం ఇలాగా బయట అయితే అరుగుల మీద అయితే కూర్చున్నామండి. ఇంకా సరదాగా కాసేపు ముచ్చట్లయితే చెప్పుకుంటూ కొంచెం నవ్వుకుంటూ అలాగైతే కూర్చున్నాము. ఇంకా మా అత్త అయితే మా చిన్నోడిని అయితే ఎత్తుకున్నారు, చాలాసేపు అయితే కూర్చున్నాడు. దగ్గరికి అయితే వెళ్తున్నాడు కానీ యంగస్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. భలే నవ్వు వచ్చింది నాకైతే. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.